శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతీ నమః. భక్తుల సత్సంగంలో భాగంగా భగవద్గీత చెప్పుకున్నాం. నేటి వరకు మనకు అధ్యాయం పూజ చేసాం. రెండో అధ్యాయంలోని ఎన్నో శ్లోకం వరకు చెప్పుకున్నాం. 65వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 66 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు గీత మనం ప్రార్థన చేసుకుందాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితం పురాణమునిన మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందదామి భగవద్గీతే భగవద్వేషిణీం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతా. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచా భావయతః శాంతి అశాంతస్య కుతః సుఖం. జితేంద్రియుడు కాని వాడికి స్థిర బుద్ధి లేదు, స్థిర భావన కూడా లేదు. స్థిర భావన లేనివాడికి శాంతి లేదు. మరి శాంతి లేనివాడికి అశాంతుడికి సుఖం ఎక్కడిది అంటున్నాడు. కుతఃసుఖం అశాంతస్య కుతఃసుఖం. ఇంద్రియాణం హి చరతాం యన్మనో అనువిధయేతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్న్యాభమిబాంబశ. ఇంద్రియముల యొక్క చెప్పు చేతలకు లోబడిన మనస్సు నీటిలోని పడవను సుడిగా లాగేసినట్టుగా మనిషి యొక్క బుద్ధిని అమాంతం లాగివేస్తుంది. సుమా. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. పాపాది పాపాన్ని